అన్న ఆటో అన్న రాండి అన్న. 200 అవుతుంది బాబు. బాబు ఇక్కడే బాబు 200 ఎందుకు? ఫైనల్ గా 190 రూపాయలు అయితే వస్తాను బాబు. ఎంతమంది ఉన్నారు కదా తమ్ముడు? 150 పెక్కనే కదన్నా 100 రూపాయలు తీసుకున్నా. ఇప్పుడు రేట్లు చాలా పెరిగాయి. 150కి తగ్గదు. వస్తే 2 లేతాలండి. ఎదగోవాలంటే పొద్దునే పో. ఈ ర్యాపిడో గాడు వచ్చాడ్రా. అన్న నా తాళం లాక్కుంటున్నారేంటన్నా? మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదరా? మా స్టాండ్ వైపు రావద్దంటే వస్తూనే ఉంటారు. మీరు వచ్చిన తర్వాతేరా మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. రోజుకి 2000 సంపాదించేవాళ్ళం. ఇప్పుడు కనీసం 200 కూడా సంపాదించలేకపోతున్నాం. ఒక్కో రోజు కిరాయి కట్టుకోలేక ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. మీ మూలంగా ఆటో కిరాయిలు కూడా కట్టుకెళ్ళిపోతున్నాం కదరా. ఒరేయ్ మీ మూలాలేరా మా ఆటో వాళ్ళందరూ మా పిల్లల ముందు చులకలైపోతున్నాం. చదువుకుంటూ పార్ట్ టైం గా ర్యాపిడో తోలుకుంటూ నా డబ్బులు నేనే సంపాదించుకుంటున్నా. అందులో తప్పేం లేదే. మీ బేరాలు పోవడానికి మీదే తప్పు. మేమేం తప్పు చేసాం? ఏం తప్పు చేశారా? ఆటో ఎక్కే వాళ్ళు 190 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతకంటే తక్కువ వాళ్ళే. మీలాంటి కొందరు అధికంగా దోచుకోబట్టాక ఇవాళ మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒకనాడు రికేష్, అరవింద్, పవన్ లాంటి వాళ్ళని మీలాంటి క్యాబ్ డ్రైవర్ ఒకటి ఎక్కిరించడం బట్టి ఇవాళ ర్యాపిడో లాంటి ఒక పెద్ద సంస్థ ఏర్పడింది. ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిని గౌరవించి కష్టానికి తగ్గ ఫలితం తీసుకొని ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.